ఏంటి? కోతి జపం చేస్తోందా? నోటిలో నిండుగా ఆహారం పెట్టుకుని జపం ఎలా చేస్తుంది? అయితే కోతి ఉపవాసం కథను వినాల్సిందే. ఒక కోతి ఒకరోజు స్వామీజీ ఉపవాసం గురించి వినింది. దానికి ఉపవాసం చాలా నచ్చి ఒక పర్వదినాన రోజంతా ఉపవాసం చెయ్యాలి అనుకుంది. జపం చెయ్యాలి అని నిర్ణయించుకుని పనంతా పూర్తిచేసి జపం చేయడం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి దానికొక సందేహం వచ్చింది. ఈ రోజంతా ఉపవాసం చేయడం వల్ల రేపు నాకు చాలా నీరసంగా ఉంటుందేమో. అప్పుడు చెట్టునుంచి చెట్టు దూకి కాయలు కొయ్యగలనా? నీరసం మరీ ఎక్కువైతే ఎలా? నేను చెయ్యలేనేమో. ఈ ఆలోచన వచ్చాక కోతి జపం ఆపేసి అప్పటికప్పుడే లేచి చెట్టూ పుట్టా గాలించి మరునాటికి సరిపడే ఆహారం సేకరించి ఒక మూలన పెట్టింది. జపం చేయడం ప్రారంభించింది. మరికొంతసేపటికి కోతికింకో ఆలోచన వచ్చింది. రేపు నీరసం వల్ల నేను నడవలేకపోతేనో? ఆహారం నా ముందే ఉంచుకుని అలమటించిపోతాను కాబోలు. ఈ ఆలోచనతో పాపం కోతి చాలా బాధపడింది. వెంటనే లేచి ఆహారాన్ని తన చేతికి అందుబాటులో ఉండేలా పెట్టుకుని జపం చేయడం ప్రారంభించింది. ఆ కోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది. ఒకవేళ నేను మరీ నీరసించి ఆహారాన్ని అందుకుని నోటిలో కూడా పెట్టుకోలేకపోతేనో? అలా జరగబోయేదాన్ని ఊహించుకుని ఆహారాన్ని నోటిలో ఉంచుకుని జపం చేయడం స్టార్ట్ చేసింది. నోటిలో నిండుగా ఆహారం పెట్టుకుని జపం ఎలా చేస్తుంది? చివరికి కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. భోజనం నోటిలో ఉంచుకోవడమెందుకు? ఇప్పుడైతే ఏమిటి, రేపైతే ఏమిటి, ఎలాగూ నేను తినవలసిందే కదా. తనకు వచ్చిన ఈ గొప్ప ఆలోచనకు ఎంతోగా మురిసిపోయింది. ఆహారం తీసుకుంది. అంతలో నిద్రముంచుకొచ్చింది. స్వామీజీ ఉపవాసం మర్చిపోయి పక్కపర్చుకుని హాయిగా నిద్రపోయింది. అది సంగతి. మన కోతి ఉపవాసమని చెప్పి బొజ్జ నింపుకుని హాయిగా నిద్రపోయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే చిట్టి ఛాంపియన్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.